హాయ్ అండి. వెల్కమ్ టు ఎన్‌వి నిక్షిత్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అయిన పాలకూర పప్పు. ఒకసారి మీరు గూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టొమాటో, ఒక ఆనియన్, చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ పోసుకొని ఒక 50% కుక్ చేసుకోవాలండి. చూడండి. ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను తీసుకోవాలండి. మనము పాలకూరని ఒక 2, 3 సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే దానిలో సన్న ఇసుకుంటది. అది మనకి తినేటప్పుడు నోటి దగ్గర తగులుతుంటది కాబట్టి నీట్‌గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పయితే 50% ఉడికిపోయింది గదండీ! ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని వేసుకొని, నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకొని, మళ్ళీ ఒక 2, 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. మీరు ఇలా అయినా చేసుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్‌గా ఇందాక పప్పేసినప్పుడే ఆకుకూరని, చింతపండుని వేసి కూడా కుక్ చేసుకోవచ్చండి. చూడండి ఈ పప్పనేది ఉడికిపోయింది గదా! ఇప్పుడు ఈ పప్పుని ఇంకొక బౌల్‌లోకి తీసుకొని ఎనిచ్చుకుందామండి. చూడండి ఇలా మెత్తగా ఎనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పుని వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.